హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ గుణ. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓల్డ్ ఎంసెట్ క్వశ్చన్ పేపర్లోని సమస్యలకు మీకు సొల్యూషన్స్ కావాలంటే ఆ క్వశ్చన్ ఐడిని యూట్యూబ్ సెర్చ్లో అక్కడ వీడియోలో చూపినట్టుగా క్వశ్చన్ ఐడిని టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఆ సొల్యూషను లభిస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫర్ మోర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నౌ ఐ వుడ్ లైక్ టు రైట్ ద ఫార్ములా దట్ ఈస్ ఏరియా. హాయ్ స్టూడెంట్స్, సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. వేరువేరుగా ఒకే కంపన పరిమితితో డోలనాలు చేస్తున్న ఒక జత సర్వసమాన లోలకాలు అంటే పెండులమ్స్ అనమాట. అందులో ఒక లోలకం దాని అంత్యస్థానం వద్ద అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఉన్నప్పుడు అది క్షితిజ లంబంతో కుడివైపు 4 డిగ్రీలు. అసలు ముందు డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇదేంటంటే ఇది ఫిక్స్డ్ పాయింట్. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి 2 లోలకాలు ఉన్నాయి. సో దీన్ని ఏమందామంటే ఇంక క్షితిజ లంబంగా తీసుకుంటాం. ఓకే, సో అంటే ఇనీషియల్గా మనకి పెండులం 2 ఇక్కడ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ 2 పెండులంను కూడా ఏం చేస్తున్నాయి అంటే ఒకే కంపన పరిమితితో డోలనాలు చేస్తున్నాయి అన్నాడు. కానీ ఒకటి ఏం చేస్తున్నాడంటే క్షితిజ లంబంతో కుడివైపు 4 డిగ్రీల కోణం, అంటే ఇటు సైడ్కి వచ్చేటప్పటికి ఓకే ఇది 4 డిగ్రీలు. ఎంతది 4 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ మరొక లోలకం క్షితిజ లంబంతో ఎడమవైపు 2 డిగ్రీల కోణం, అంటే ఇటు సైడ్ తీసుకున్నట్లయితే ఇది 2 డిగ్రీలు అనుకుందాం. ఓకే, 2 డిగ్రీలు అయితే ఈ 2 లోలకాల మధ్య దశాభేదం ఎంత అంటే θ2 మైనస్ θ1 ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు. సో ఎంత అని అడిగాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే అసలు డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? స్థానభ్రంశం. స్థానభ్రంశం అంటే పొజిషన్లోని మార్పును మనం ఏమంటామంటే ఒక కణం ఉన్నట్లయితే దాని యొక్క స్థానంలోని మార్పును స్థానభ్రంశంగా తీసుకుంటాం. ఓకే, మరి దీనికి మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ సరళ హరాత్మక చలన సమీకరణం ఏంటి? సరళ హరాత్మక చలన సమీకరణం ఓకే, స్థానభ్రంశం x ఈక్వల్స్ టు ఏ సైన్ ఓకే ఒమేగా టీ ప్లస్ థీటా అనమాట. ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ థీటా. ఏంటి ఇక్కడ అది ఎక్స్ అంటే స్థానభ్రంశం. ఆ స్థానభ్రంశంలో మ్యాక్సిమం ఉన్నట్లయితే గరిష్ట స్థానభ్రంశాన్ని మనం ఆంప్లిట్యూడ్ అంటే కంపన పరిమితి అంటాం. ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, టీ అంటే కాలం, థీటా అంటే ఫేజ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొదటి లోలకం ఏది? సో ఇది ఫస్ట్ లోలకం. ఓకే, ఈ మొదటి లోలకానికి ఏం చేద్దామంటే ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. ఈ ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే సో రాసుకుందాం. ఇక్కడ మొదటి లోలకానికి ఓకే మొదటి లోలకం ఎక్కడుంది? మొదటి లోలకం ఎక్కడుంది? 4 డిగ్రీల వద్ద కుడివైపు స్థానభ్రంశం ఏ అనుకుందాం. ఏ అనుకుందాం అంటే ఇది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఇది ఏ అనుకున్నట్లయితే ఇది ఏమవుతుంది? ఇది పాజిటివ్ డైరెక్షన్ అవుతుంది, ఇది నెగిటివ్ డైరెక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇది సగం కాబట్టి ఇది ఏమవుతుందంటే -a/2 అవుతుంది. ఓకే, సో అనుకుందాం. ఓకే, అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ మనం ఆంప్లిట్యూడ్ అన్నాం. అంటే ఏ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కుడివైపు θ1 అనుకున్నట్లయితే θ1. ఓకే, ఏ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏమైంది ఈక్వేషన్? సైన్ ఒమేగా టీ ప్లస్ θ1 ఈక్వల్స్ టు 1 అయింది. సో 1ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనం సైన్ 90 డిగ్రీస్గా రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఒమేగా టీ ప్లస్ θ1 అంటే ఏం రాసుకోవచ్చు? ఓకే 90 డిగ్రీస్ రాసుకుందామా? సో ఒమేగా టీ ప్లస్ θ1 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. దీని సమీకరణం 1 అనుకుందాం. సో దీని సమీకరణం 1 అనుకున్నట్లయితే ఇప్పుడు 2 డిగ్రీల వద్ద చూసినట్లయితే ఎటు సైడ్ ఉన్నది? 2 డిగ్రీల వద్ద లోలకం అనేది ఎటువైపు ఉంది? ఎడమవైపు. సో ఈ ఎడమవైపు దానికి మనం స్థానభ్రంశం ఎంత అనుకున్నాం? స్థానభ్రంశం -a/2కి సమానం. -a/2 సే అనుకుందాం. సో అప్పుడు మనకి సరళ హరాత్మక చలన సమీకరణం ప్రకారం ఏం రాసుకోవచ్చు? -a/2 ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఇటు సైడ్ θ2 అనుకుందాం. మరి ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఏ క్యాన్సిల్ అయిపోతే ఈక్వేషన్ ఏమొస్తుంది ఇక్కడ మనకి? దట్ ఇంప్లాయిస్
sin ఒమేగా టీ ప్లస్ థీటా 2 ఈక్వల్స్ టు -1/2. మైనస్ అలా ఉంచుదాం. 1/2 అనేది దేనికి ఈక్వల్? సైన్ లోని మనకి 30 degrees కి ఈక్వల్. అంటే మా ఒమేగా టీ ప్లస్ థీటా 2 ప్లస్ లో ఏముంది? -32 ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఒమేగా టీ ప్లస్ థీటా 2 ఈక్వల్స్ టు -30 degrees. దీన్ని సమీకరణం 2 అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 1వ సమీకరణము 2వ సమీకరణము ఆ రెండింటిని మనం ఏం చేద్దాం అంటే సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, సమీకరణం 1 నుండి 2వ సమీకరణాన్ని తీసివేయగా, 2వ సమీకరణాన్ని అర్థమవుతుంది కదమ్మా? ఓకే, తీసివేయగా రాసుకుందాం. జనరల్ గా ఈక్వేషన్స్ రాసుకుంటాం, ఆ విధంగా రాసుకుందామా? సో ఆ విధంగా రాసుకుంటే ఒమేగా టీ ప్లస్ థీటా 1 ఈక్వల్స్ టు 90 degrees. నెక్స్ట్ రెండవ సమీకరణం ఏంటి? ఒమేగా టీ ప్లస్ థీటా 2 ఈక్వల్స్ టు -30 degrees. ఓకే, మరి మైనస్ అన్నాం కాబట్టి ఒకటిలోంచి 2 తీసేద్దాం అన్నాం కాబట్టి ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. మరి ఒమేగా టీ క్యాన్సిల్ అయిపోతే థీటా 1 మైనస్ థీటా 2 ఈక్వల్స్ టు ఏమవుతుంది? 120. థీటా 1 మైనస్ థీటా 2 అనేది 120 degrees అవుతుంది. అంటే ఫేజ్ డిఫరెన్స్ మనకి ఎంత అవుతుంది? ఆ రెండింటి మధ్య 120 degrees అవుతుంది. సో దీన్ని కనుక మనం పైలో చెప్పాలంటే 120 degrees ని మనం పైలో చెప్పాలి. పై అంటే ఎంత? 180 degrees. పై అంటే మనకి ఎంత? పై ఈక్వల్స్ టు 180 degrees. 180 degrees లో చెప్పాలి కాబట్టి 120 ఈక్వల్స్ టు 180 ఎప్పుడు అవుతుంది? సో దీన్ని మనం 3తో మల్టిప్లై చేసి దీన్ని 2తో మల్టిప్లై చేసాం అనుకోండి అవుతుంది. సో అందుకనేసి మనకి ఏమవుతుందంటే దట్ ఎంప్లాయిస్ 120ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఈక్వల్స్ టు 2 180 అంటే పై. సో ఇటు సైడ్ ఉన్న 3ని మనం తీసుకొచ్చినట్లయితే డినామినేటర్ అవుతుంది. అంటే 120 degrees ఈక్వల్స్ టు 2π/3 అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదమ్మా? థ్యాంక్ యూ.